ఓకే. శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ కూడా నా నమస్కారములు. ఇవాళ ఓం నమ శివాయ అంటే అర్థం ఏమిటి? ఓం నమ శివాయ అనేది ప్రపంచమంతటా మారుమోగుతున్నటువంటి ఒక చక్కనైన తీయనైన పదం. ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని కోట్లాది మంది భక్తులు జపిస్తూ ఉంటారు. అసలు ఓం నమ శివాయ అంటే అర్థం ఏమిటి? ఓం అంటే ప్రణవము. ప్రణవం అంటే ఏంటి? సృష్టికి మూలం. ఓం నమ శివాయ, ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం అంటే ప్రణవముతో కూడుకున్నటువంటిది ఓం నమ శివాయ అనేటువంటి ఒక పదం ఉంది. వాస్తవంగా శివపంచాక్షరి అనేటువంటి మంత్రాన్ని ఎవరు జపించాలి, ఎవరు జపించకూడదు అంటే, ఉపదేశం ఉన్నవారే ఓం నమ శివాయ అనేటువంటి ఓం అనేటువంటి ప్రణవంతో కూడినటువంటిది వాళ్ళే ఈ ఓం నమ శివాయ పంచాక్షరి జపం చేయాలి. అయితే ఈ ఉపదేశం లేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీ నమ శివాయ, శ్రీ నమ శివాయ అనేటువంటిది జపం చేయాలి. ఓం నమ శివాయ అంటే అర్థం ఏమిటి? నా అంటే భూమి, మా అంటే జలము, షి అంటే అగ్ని, వా అంటే యా అంటే ఆకాశము. ఇది పంచభూతములతో కూడుకున్నటువంటిది శివపంచాక్షరి మంత్రం. ప్రతిరోజు కూడా ఈ ఓం నమ శివాయ అనేటువంటి పదాన్ని ఎవరైతే నిత్యము కూడా నిరంతరము కూడా జపిస్తూ ఉంటారో వాళ్ళ ఆధీనంలో పంచభూతములన్నీ కూడా ఉంటాయి. ఏమండి, ప్రతి మనిషికి కూడా పంచభూతాలు లేనిదే వాళ్ళు ఎటువంటి ఏ పని చేయలేరు. మనిషి బతకాలంటే అగ్ని ఉండాలి, వాయువు ఉండాలి, జలం ఉండాలి, భూమి ఉండాలి, ఆకాశం కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే ఎవరి దగ్గర ఉన్నాయండి? శివుడి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిత్య. అటువంటి ఐశ్వర్యాన్ని శివుడు ఇస్తున్నప్పుడు అలాంటి పంచభూతాలని కూడా తన ఆధీనంలో పెట్టుకుని శివుడే రోజు మనం ప్రార్థించకపోతే ఎక్కడ మనకి ఈ యొక్క తేజస్సు ఏర్పడుతుంది? ప్రతి మనిషిలో కూడా ఒక తేజస్సు రావాలి అంటే ప్రతి నిత్యము కూడా ప్రతివాడు కూడా ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చక్కగా కూడా వాడు పారాయణ చేస్తూ ఉండాలి. అయితే ఓం నమ శివాయ అనేటువంటి పదాన్ని ఎవరు జపించాలి, ఎవరు జపించకూడదు అంటే కారణం ఏమిటయ్యా అంటే, ఎవరైతే గురువు ద్వారా చక్కగా ఉపదేశం తీసుకున్నారో వాళ్ళు ఎటువంటి వర్ణం వారైనా సరే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని వాళ్ళు చక్కగా కూడా వాళ్ళు జపించవచ్చు. కాకపోతే ఉపదేశం లేని వాళ్ళు మాత్రము శ్రీ నమ శివాయ అనేటువంటి పదాన్ని ఖచ్చితంగా వాళ్ళు జపం చేస్తే మంచిదే. అయితే ఎందుకు అంటే ఓమని ప్రతి ఒక్క మనిషికి కూడా గురువు ఉంటాడు. గురువు, తన గురువు, తన గురువు, ఇలా ముగ్గురు గురువులు ఉంటారన్నమాట. ఆ ఒక్క గురువు దగ్గర మనం ఉపదేశం తీసుకోవాలి. తీసుకున్నటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిత్యము జపం చేయడం వల్ల అధమ పక్షంలో 11 లేదా 27 లేదా 108 ఇలా జపం చేయడం వలన మనిషికి విపరీతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే విభూతి భస్మము వల్ల వస్తుంది. భస్మము, ఈ భస్మం ఎవరైతే పెట్టుకుంటారో రోజు కూడా చక్కగా కూడా వాళ్ళు లోకంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వాస్తవంగా మగవాళ్ళకి తిలక ధారణ అర్హత లేదు, ఒక విభూతి మాత్రమే అర్హత ఉన్నది. ఇది శాస్త్రంలో కూడా ఉందండి. ఎందుకంటే మగవాడు ఎప్పుడూ కూడా విభూతి మాత్రమే ధారణ చెయ్యాలి. తిలకము ఆడది మటుకే ధారణ చెయ్యాలి. ఆడవాళ్ళు విభూతి కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి ఏమి ఇచ్చారు? తిలక ధారణ మాత్రమే ఇచ్చారు. కుంకుమ. మగవాడికి ఎప్పుడూ కూడా నుదుటిన విభూతి ప్రతి నిత్యము కూడా ఉన్నచో వాడు చక్కగా కూడా లోకంలో మంచి పేరు ప్రఖ్యాత పొందుతాడు. అలాగే వాడి ఇల్లు కూడా అభివృద్ధి అందుతుంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఓం నమ శివాయ.